వెల్కమ్ బ్యాక్ టు మహానటుడు. మాతృదేవత మాతృదేశం స్వర్గానికంటే గొప్పవంటారు. ఈ భావాన్ని తెలిపే ఉత్తేజపూరిత గీతం ఈ చిత్రంలోని జననీ జన్మభూమిశ్చ. హీరోకు తన తల్లి చనిపోయిన సంగతి తెలిసిన తర్వాత సైనికులను ఉత్తేజితులను చేస్తూ మనసులో బాధను దాచుకొని స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. నీ తల్లి మోసేది నవమాసాలేరా, నీ తల్లి మోయాలి కడ వరకురా, కట్టె కాలే వరకురా. కారుణం తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేదిరా. ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. అతని ఊహలో తల్లి పాడెను ఏ విధంగా నలుగురు మోసుకెళ్తుంటారో ఊహించి దానిని ఆంతర్యంలో దాచుకుని సైనికుల్ని తన పాట ద్వారా మరింత ఉత్తేజితుల్ని చేస్తాడు. గుండె గూడెకు తెలుసు గూడె బరువెంతో, ఆ గుండెకే తెలుసు గూడె కోత బాధంతో. నీ గూడె రాయి కావాలి, ఆ గుండెల్లో త్రిరంగులు మోగాలి. మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా. మనుషుల కోసం, నీ మనుషుల కోసం, నీ మనుషుల కోసం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. మేజర్ చక్రధర్ను మహావీర చక్ర బిరుదుతో సత్కరించినప్పుడు ఒకవైపు ఆనందం, మరోవైపు తల్లి గుర్తుకొచ్చి కళ్లల్లోని బాధను ఏకకాలంలో పోషించారు. ఈ ఒక్క సన్నివేశం చాలు ఆయనలోని మహానటుణ్ణి మనం దర్శించుకోవచ్చు. దేశం ప్రభుత్వం మనల్ని గౌరవిస్తుంటే మనం గౌరవించాల్సిన వ్యక్తి మేజర్ చక్రధర్. భయంకరమైన పరిస్థితుల్లో మన దేశం శత్రువుల చేతుల్లో చిక్కిపోయింది అని అనుకున్న సమయంలో తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా తన తోటి సోదరుల ప్రాణాలని రక్షించడం కోసం శత్రుకూటంలో జొరబడి వాళ్ళకి తెలియకుండా వాళ్లతోనే ఉండి వాళ్ళని హతమార్చి వాళ్ళ స్థావరాలని కొల్లగొట్టి ఆయుధాలని భూస్థాపితం చేసి మనకి విజయాన్ని తీసుకురావడానికి ముఖ్య కారకుడయ్యాడు మేజర్ చక్రధర్. తన తల్లి మరణ వార్త తెలిసి కూడా తన బాధను తన గుండెల్లోనే దాచుకుని ఎదుటివారి మనసుల్లో బాధ లేకుండా చేసి వాళ్ళలో ఉత్సాహాన్ని రేకెత్తించి కన్న తల్లి కంటే జన్మభూమే గొప్పదని నిరూపించిన మేజర్ చక్రధర్ని ప్రభుత్వం మహావీర చక్ర బిరుదుతో సత్కరించడం మనందరినీ సత్కరించడమే అవుతుంది. మేజర్ చక్రధర్
మేజర్ చక్రధర్ జనజీవన స్రవంతిలోకి వచ్చాక సామాన్యుడిగా న్యాయం కోసం పోరాడి ఓడిపోయినప్పుడు టేక్ ఇట్ ఈజీ అని శ్రీదేవి అంటే అది ఎలా సాధ్యమని అన్యాయాన్ని ప్రతిఘటించి తీరుతారని చెప్తాడు. మీరొక్కరే ఏం చేయగలరు చెప్పండి. విజయ, ఆ మాట అనొద్దు. మహాత్మా గాంధీ ఒక్కడు నడుం కడితే దేశమే ఆయన వెనక వచ్చింది. అల్లూరి సీతారామరాజు ఒక్కడే. ఆ ఒక్కడు చేత విల్లు పట్టితే మన్యమే అతని వెంట వచ్చింది. భగత్ సింగ్ ఒక్కడే. యువశక్తి ఆయన వెన్నంటి నడిచింది. నిజమే, కానీ ఆ రోజులు వేరు. ఆ రోజుల్లో మనుషుల్లో ఉన్న ఉత్సాహం వేరు, ఉద్రేకం వేరు, ఉద్వేగం వేరు. కానీ ఇప్పుడు మనుషులు పక్కింట్లో హత్య జరుగుతుంటే తనింట్లో దుప్పటి ముసుగేసుకుని పడుకునే మనస్తత్వం, మన కళ్ళ ముందే ఒకరిని కొడుతూ ఉంటే మనకెందుకుని తప్పించుకునే మనస్తత్వం. నేను ఒప్పుకోను. నడుం కట్టే మనుషులుంటే పిడికిలి బిగించే మనుషులుంటారు. ముందడుగు వేసే మనుషులుంటే ముందుకు దూకే యువకులుంటారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించే వరకు నేను నిద్రపోను. మేజర్ చక్రధర్ను జీప్లో తీసుకెళ్తుంటే అతని అంతరాత్మ అతనికి బోధిస్తుంది. ఏమని అంటే అన్యాయాన్ని అంతం చేసే శక్తి అతనికి ఉందని సూచిస్తుంది. ఈ అంతరాత్మ ప్రబోధ గీతం సంభవం నీకే సంభవం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే 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 సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. అవినీతినే అణచివై, అన్యాయమే తుడిచివై. అది నీకే సంభవం, సంభవం, సంభవం. అసలు బొబ్బిలిపులి గెటప్ ఒక అద్భుతం. పాపరాయుడులాగా చూడగానే చాలా డైనమిక్ గా కనిపిస్తాడు. రక్తానికి రక్తం సిద్ధాంతం అనే ఫిలాసఫీతో ఆ పాత్రను రూపకల్పన చేశారు రచయిత, దర్శకుడు. దానికి ప్రాణం పోశారు నట సార్వభౌముడు. రక్తానికి రక్తం సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం. గుండెకు గుండె మార్పిడి, స్వార్థానికి స్వార్థమే దోపిడి. అసత్యానికి నాలుక కోసే, అధర్మానికి చేతులు నరికై. అన్యాయానికి అక్రమానికి కాళ్ళు చేతులు తీసేయి. కన్నె పిల్లలను పిల్ల తల్లులను తార్చే దిగజార్చే తెగ మార్చే తార్పుడు గాళ్లను. రాజ్యాన్ని స్వరాజ్యాన్ని దోచేసి మసి పూసేసి కను మూసేసే దేశద్రోహులను చీల్చాలి, చండాడాలి, చీల్చి చీల్చి చండాడాలి. ఎన్టీఆర్ గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మహానటుడిలో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.